హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సజ్జన. ఈరోజు నేను వంకాయ పచ్చడి అండి. 10 నిమిషాల్లో అయిపోయే వంకాయ పచ్చడి అండి ఇది. మనకి లేత వంకాయలు ఉంటాయి కదండి, నీటి వంకాయలు, అదే నల్లగా ఉండే వంకాయలు ఇలా చిన్న ముక్కల్లా కోసుకొని నూనె కొద్దిగా వేసుకొని అందులోనే ఒక టమాటా, వంకాయలు చిన్న ముక్కల్లో కోసుకొని వేసుకోండి. అందులోనే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, టేస్ట్కి తగ్గ సాల్టు వేసుకోండి. పసుపు వేసుకొని ఇలాగ మగ్గనివ్వండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. ఇలా మగ్గాక ఒక రోట్లో వేసుకొని ఇలా దంచుకోండి. రోటి పచ్చడి అండి ఇది. మిక్సీ చేస్తే బాగోదు, ఇలా రోట్లో వేసి దంచితేనే బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎంత టేస్టీ అయినా వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాగ ఒకసారి దంచండి. ఇలా మెత్తగా దంచాక, మరీ మెత్తగా కాదండి, కచ్చాపచ్చాగా దంచుకోండి. చూసారా ఎంత బాగా, అంటే బేగా వంకాయ కాబట్టి బేగా నొక్కేస్తే నొక్కడిపోతుంటుందండి. టమాటో కూడా నొక్కిపోతుంది. కావాలంటే కొద్దిగా పచ్చిమిరపకాయలు ముందు నొక్కుకోండి. ఇలాగా నూనె వేసుకొని ఇందులో ఆవాలు, మినపప్పు వేసుకోండి. తాలింపు కరివేపాకును వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలండి. ఇవి బాగా ఎర్రగా వేగక్కర్లేదు. ఒక్కసారి ఆ నూనె మరిగిన దాంట్లో వేసి వేయించేస్తే చాలు. ఇలా వేగితే చాలు ఒక్కసారి. అంటే మరీ మెత్తగా వేగిపోయినా బాగోదు, ముద్ద అయిపోతుంటే. అందుకని కచ్చాపచ్చి అంటే మన పంటి కిందకి తగులుతుంటే బాగుంటుంది ఉల్లిపాయ. అందుకని ఇలాగ ఇందులోనే ఆ వంకాయ ముద్ద కూడా వేసుకోండి. వేసుకొని ఒక్కసారి తిప్పేసి ఆపేయండి. అంతేనండి, ఎంత టేస్టీ అయిన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది నంచుకొని తింటే. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్, థ్యాంక్ యూ.